జిల్లాలో నాన్ స్టాప్ గా వర్షాలు కురుస్తున్నాయి. తాండూరు హైదరాబాద్ రహదారిపై వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బెల్కటూరు వంతెన దగ్గర కూడా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వరద ప్రవాహానికి తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో మరమ్మతులు చేపట్టారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. రైట్ అంజుమా, హైదరాబాద్ లో నిన్న రాత్రి కూడా భారీ వర్షాలు కురిశాయి. అయితే వికారాబాద్ లో కూడా నాన్ స్టాప్ గా వర్షాలు పడడంతో తాండూరు హైదరాబాద్ రహదారిపై వరద నీరు చేరి రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. సో దీనికి సంబంధించి అంటే వర్ష ప్రభావం ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది, కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. నిన్న సాయంకాలం నుంచి కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండి హైదరాబాద్ తో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా మనకి భారీ వర్షపాతం అయితే నమోదయ్యింది. ఇక తాండూరు నియోజకవర్గంలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఇటు తాండూరులో ఉన్నటువంటి మిత్రానగర్, మార్కండే కాలనీ, గ్రీన్ సిటీ, సాయిపూర్, ముత్యాల కాలనీలో మురుగునీరు మొత్తం కూడా బయటకు వచ్చింది. నాలాల నుంచి వరద నీరు అంతా కూడా బయటకు వచ్చి కాలనీలలో ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నాలాల పనులు అనేవి పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక శివాజీ చౌక్ నుంచి వివిహెచ్ఎస్ అంటే విజయ విద్యాలయ స్కూల్ వరకు ఆ రోడ్డు మీదుగా మొత్తం కూడా వరద నీరు అనేది అయితే నిలిచిపోయింది. ఇక చిలకవాగు నాలా పనులైతే మొదలు పెట్టారు, కానీ ప్రస్తుతానికి 30% మాత్రమే ఆ పనులు పూర్తయ్యాయి. దాదాపు 2-3 నెలల క్రితం కూడా ఈ పనులు అనేవి ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాకపోవడం వల్ల భారీ వర్షం కురిస్తే ఎక్కడికక్కడ కూడా వరద నీరు అంతా బయటకి వచ్చేసి రాకపోకలు సాగించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా ఇదే విధమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నామని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇటు తాండూరు నుంచి హైదరాబాద్ కి వెళ్లేటువంటి ఆ రోడ్డు మొత్తం కూడా వరద నీటితోటి నిండిపోయింది. నడుము లోతు వరకు నీళ్లు వచ్చి మొన్న 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షానికైతే ఎక్కడికక్కడ ద్విచక్ర వాహనాలు అంటే బైకులన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాము. ఇక నిన్న కురిసినటువంటి కుండపోత వర్షానికి కూడా మళ్ళీ పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడి వాహనదారులు, స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. దీంతో పాటుగా మనకి తాండూరు ఇటు బెల్కటూరు వంతెన దగ్గర కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అనేవి అయితే ఎదురవుతున్నాయి. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు ఆ పక్కన వేసినటువంటి ఆ తాత్కాలిక రోడ్డు ఏదైతే ఉందో అక్కడ మొత్తంగా కూడా వరద నీరు నిండిపోయి ఆ వరద నీటి ప్రవాహానికి ఎక్కడికక్కడ బైక్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆ రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయి మనకు ఆ రాళ్ళు, మట్టి అదంతా కూడా బయటకు వచ్చేసి విపరీతమైన ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఉదయం అక్కడికి అధికారులు వెళ్లి ఆ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించి మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ అంజుమా.